నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు యాదవరెడ్డి గారు, అలాగే మన పట్టణ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, వేదికలో ఉన్న పెద్దలందరికీ పేరుపైన నమస్కారం. చాలా మంది ఉన్నారు, అక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారం. ఒకటే, ఇప్పుడు ప్రజాపాలన ఇది. ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండదు. మీరు శాంతి భద్రతకు వివాదం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారో అట్లా చేసుకోవచ్చు. మీరు ఎవరిని ముఖ్య అతిథులు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకోవచ్చు. ఎవరికి సన్మానం చేయాలనుకుంటున్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ బట్టి మీరు చేసుకోవచ్చు. కేవలం మీరు ఈ సంస్థ గణేష్ ఉత్సవ కమిటీ కానీ మిగతా ఏ కార్యక్రమాలైనా సరే స్వేచ్ఛగా మేము నిర్ణయాలు తీసుకునే అధికారం డిసెంబర్ 3 రోజే వచ్చింది మీ అందరికీ. కాబట్టి ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, మీ అంతర్గత వ్యవహారాలు ఎక్కడ కూడా ఎటువంటి జోక్యం ఉంటారు. ఒక్కటే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరినీ కలుపుకోకూడదు, గ్రూపులు వర్గాలు చేయకండి. అందరం మనం బంధువులం, హిందూ బంధువులు. గీత దాన్ని బయటికి పోతే మనమంతా మానవులం, అందరం కలిసి పనిచేయాలి. మహబూబ్నగర్ పట్టణం అందరిది, ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే మట్టిలో కలిసిపోతాం. మన యొక్క ఆరాధనా పద్ధతులు ఏమున్నా మళ్ళీ మనం దాని బయటికి వచ్చిన తర్వాత అందరం కూడా అన్నదమ్ములాగానే మనం కలిసిమెలిసి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలి. ఇది ఈ పెద్దలందరూ కూడా పిల్లలకు చెప్పాలి. ఆ ఐకమత్యం కానీ ఆ సామరస్యం కానీ ఉంటేనే మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతుంది. మనకున్న ప్రధానమైన సమస్యలు ఇప్పుడు విద్య, వైద్యం, ఉపాధి, వీటన్నిటి మీద కూడా మన పెద్దల దృష్టి ఉండాలి తప్ప విభజన చేసేటట్టుగా లేకుంటే పురోగమన పద్ధతిలో మన ఆలోచన ఉండకూడదని చెప్పి మేమందరం కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం కూడా మీకు సహకరించేటట్టుగా మేము ఎప్పటికప్పుడు వారికి చెప్తా ఉన్నాం. మీకు ఏమైనా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి, ఆ ఇబ్బందులను తొలగించే ప్రయత్నం మేము చేస్తాం. ఇంకొకటి ముఖ్యంగా, ఎవరైతే గణేష మండపాలు పెడతా ఉన్నారో దయచేసి నిష్ఠతోటి నియమంతో ఆ మండపంలో కూర్చునే వాళ్ళు, కోఆర్డినేషన్ చేసే వాళ్ళు ఉండాలి. దైవ పూజలు మనం చేయకూడదు, చేయకుంటే నో ప్రాబ్లం, కానీ ఎప్పుడైతే అక్కడ కూర్చుంటారో చాలా పవిత్రంగా ఉండాలి. నేను అయ్యప్ప దీక్ష ఇంతవరకు వేసుకోలేదు, ఎంతో కోరిక ఉంది. ఎందుకు అంటే ఏమో ఒక్క సెకండ్ అయినా నేను తప్పుగా ఉంటానేమో, అధర్మంగా ఉంటానేమో, ఆ నియమాలను నేను ఉల్లంఘిస్తున్న భయంతో నేను దండం పెడతాను, పూజ చేస్తాను. కానీ ఆ నల్లటి వస్త్రాలు, ఆ పవిత్రమైన ఆ దీక్షను చేయాలంటే నాకు ధైర్యం చాలలేదు. అట్లనే ఎవరైతే గణేష్ మండపాలు నిర్వహణ చేస్తారో వాళ్ళు మద్యం ముట్టకుండా, అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా కేవలం భగవంతుడి మీద దృష్టి, సౌకర్యాల మీద దృష్టి, వాటి మీద దృష్టి కేటాయించాలా. నేను మన గణేష్ ఉత్సవ సమితి పెద్దలందరూ ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. రిజిస్ట్రేషన్ మీ దగ్గరికి వస్తే పంతులు గారిని పక్కన కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా ఏదన్నా సంకల్పదారం కట్టి ఖచ్చితంగా 9 రోజులు మీరు నియమించినటువంటి ఉంటేనే మీకు నెంబర్ ఇస్తాము అని చెప్పి ఏదో రకంగా కట్టుబాటు పెట్టాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మంచి కార్యక్రమాలకు ఎక్కడో దగ్గర పునాది పడాలి. కాబట్టి మనం మంచిగా చేసుకుందాం, వైభవంగా చేసుకుందాం. ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు ఒక్కోసారి ఏమైతే ఎవరో తెలిసి తెలియక ఎవరో అక్కడ ఏమో వచ్చిందని వాట్సాప్లలో వైరల్ చేసి ఎమోషన్ అయ్యి అవన్నీ వద్దు, అవి గతం. మన పండుగ బ్రహ్మాండంగా చేసుకుందాం, ఇతరులకు ఇబ్బంది లేకుండా చేసుకుందాం. వాళ్ళ కార్యక్రమాలు, ఇతర మతస్థుల కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు ఆ స్వాతంత్రం స్వేచ్ఛ. అట్టనే మహబూబ్ నగర్ బతికింది, అట్టనే మహబూబ్ నగర్ భవిష్యత్తులో బతకాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.